కార్పొరేట్ స్థాయి పాఠశాలల్ని తలదన్నే రీతిలో ఫలితాలు దాదాపు దశాబ్ద కాలంగా స్కూలు ముందు నో అడ్మిషన్ బోర్డు ఆ గవర్నమెంట్ బడిలో సీటు కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన పరిస్థితి అరకొర వస్తువులతోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ఏటా 2000 మంది విద్యార్థులతో కలకలలాడిపోతోంది నెల్లూరు కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఇన్ని ఘనతలున్న కేఎన్ఆర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఈటీవీ ముఖాముఖి. ప్రభుత్వ పాఠశాలల్లో కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల అంటే ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ వాల్యూతోనే గత 15 సంవత్సరాలుగా అనేక ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను బోధిస్తున్నారు. 8-9 సంవత్సరాలుగా నో అడ్మిషన్ బోర్డుతో ఇక్కడ దర్శనమిస్తూ ఈ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా గుర్తించబడింది. కేఎన్ఆర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ ప్రకాష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల అంటే ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది సార్? నేను ఈ పాఠశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రశ్రేణి ఫలితాలు సాధించడం వలన రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు పొందింది. పైగా దాదాపు 2000 మంది పైగా విద్యార్థులు ఈ పాఠశాల చదవటం వలన ఎక్కడ పట్టిన ప్రభుత్వ పాఠశాలల పట్ల ఒక మంచి నమ్మకం ఏర్పడి ఈరోజు తండోపతండాలుగా పాఠశాలలో ప్రవేశం పొందడానికి వస్తుంది. దాదాపు ప్రైవేట్ పాఠశాల వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ముందుకు రావడం అనేది ఒక శుభ పరిణామం. ఈ పాఠశాల సివిల్స్లో కానీ అదే ఐఐటి కానీ అదేవిధంగా రాష్ట్రంలో అత్యంత మార్కులు పొందిన విద్యార్థులు ఇక్కడి నుంచే ఉన్నారనేది, అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ పాఠశాల నుంచే బయటకు వెళ్తున్నారనేది కూడా ఒక బాగా ఉంది సార్. ఇప్పుడు అది ఏ సంవత్సరం నుంచి మొదలైంది? కొన్ని పేర్లు చెప్పండి సార్. వాస్తవానికి ఇది యథార్థమేనండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పాఠశాలలో విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతుందో, మంచి స్టాండర్డ్స్తో బయటకు వెళ్తాడో తప్పకుండా భవిష్యత్తులో కూడా అతను మంచి అత్యున్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఆ క్రమంలో చాలామంది విద్యార్థులు సివిల్స్ వైపు వెళ్ళారు, సివిల్స్లో సక్సెస్ అయ్యారు. అలాగే ఐఐటీల్లో కూడా సీట్స్ సాధించారు. అలాగే చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళిపోయి నామమాత్ర జీతాలు కాకుండా దాదాపు హైయెస్ట్ శాలరీ మన పాఠశాల చెందిన విద్యార్థి 1,45,00,000 రూపాయలు ఈరోజు పేరు సన్నారెడ్డి శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి 1,45,00,000 రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నారు. మరొక విద్యార్థి చెంచు సుకేష్ అనేటువంటి విద్యార్థి 1 కోటి రూపాయలు. అలాగే ఉమామహేశ్వరరావు అనే విద్యార్థి సివిల్స్ సెలెక్ట్ అయ్యి ఐఆర్టీఎస్గా ఇప్పుడు శంషాబాద్లో కమిషనర్గా ఉంటున్నారు. ఇలా చాలామంది ఇంకా డాక్టర్లు కానీ ఇంజనీర్లు చాలా బోలెడు మంది ఉన్నారు. 2010లో ఉభయ రాష్ట్రాలు అంటే తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కోవూరు సుధీర్ అనేటువంటి విద్యార్థి 2010లో 10వ తరగతి పరీక్షల్లో ఒక సంచలనం సృష్టించాడనమాట. ఆ రోజుల్లో స్కోర్ ఏంటంటే 582 మార్కులు. అయినప్పుడు కూడా 2 రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాల విభాగంలో టాపర్గా నిలిచి 2022లో మన విద్యార్థులు కాసుకొని ఉన్నట్లుగా వాళ్ళు ఫస్ట్ టైమే 590 మార్కులతో తర్షశ్రీ అనే విద్యార్థిని టాపర్గా రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలవడం. మరి అదే విద్యార్థిని ఇప్పుడు ఈ సంవత్సరం ఐఐటీకి కూడా సెలెక్ట్ అయ్యి రేపు మంచి ఐఐటీ లేదా ఖరగ్పూర్ కానీ ముంబై కానీ ఐఐటీలో అవకాశం ఇచ్చాడు, సీట్ వచ్చే అవకాశం ఉంది. 2023లో గోకుల్ కృష్ణారెడ్డి అనే విద్యార్థి 593 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నాడు. మరి అదే విద్యార్థి యొక్క రికార్డుని తిరిగి మన పాఠశాల విద్యార్థి ఈ సంవత్సరం బ్రేక్ చేసి 594 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. అందువల్ల తల్లిదండ్రులు పాఠశాలలో ఒక నాణ్యమైన బోధన అందుతూ ఉంది అనేటువంటి నమ్మకంతో వందల సంఖ్యలో వచ్చి చేరడానికి ఇష్టపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్న ఈ పాఠశాలకి మీరు అనుసరిస్తున్న ఈ సక్సెస్కి అనుసరిస్తున్న విధానాలు ఏమిటి సార్? అనుసరిస్తున్న విధానాలంటే ఉపాధ్యాయులకు ఒక పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం మూలాన వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు. వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ముక్కుబడిగా పనిచేసే అవకాశం. కాబట్టి మా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తి స్వేచ్ఛతో పనిచేస్తారు. తద్వారా వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ని బయటకు తీసి బాగా అద్భుతంగా ఎక్స్ట్రా అవర్స్ అదనపు తరగతులు కూడా తీసుకొని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా కూడా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి నో అడ్మిషన్ బోర్డు పెడతారు అంటే ఇక్కడ తరగతి గదులు చాలకన్నా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది, ఉపాధ్యాయులు కూడా కొరతగా ఉందంటారు. అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? ప్రధానంగా మాకు తరగతి గదుల సమస్య ఎక్కువ ఉండేది. రెండవది ఉపాధ్యాయుల సంఖ్య కూడా సగానికి సగం కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో మాకు దాదాపుగా 35 తరగతులు కావాలి. 35 క్లాసులు మాకు ఉండేది కేవలం 18 మాత్రం ఉన్నాయి. ఇవి ప్రస్తుతం అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ నమ్మకంతో ఈసారి సీట్లు లేని బోర్డు అనేది పెట్టలేదు. ఈసారి ఉపాధ్యాయులు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలకలాడు.
మాకు దాదాపు ఒక 20 మంది దాకా టీచర్స్ కావాలి. ఇది మన కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల అనేక రంగాలలో విజయం సాధించిన ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా సమైక్యంగా పనిచేయడం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తే విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాలతో విద్య అందుతుందని చెప్పి కూడా రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ఈ కేఎన్ఆర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.